హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం అరికెలతో పుల్లట్లు ఎట్లా చేయాలో నేర్చుకుందాం. దానికోసం మనం ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు అరికెలు వేసి కడిగేసి పక్కన పెట్టుకుందాం. మంచిగా కడిగేసి పెట్టుకున్న వాటిలో ఇప్పుడు మనం ఒక కప్పు అటుకులు కూడా వేసుకుందాం. ఒక కప్పు అటుకులు, ఒక టీ స్పూన్ మెంతులు, ఒక హాఫ్ కప్పు పెరుగు వేసి కలిపి వాటర్ కూడా వేసి మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. ఒక 6 గంటలు నాననివ్వాలి బాగా. బాగా నానిపోయినాయి కదా, వాటిని మనము మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకొని దాన్ని ఒక బౌల్లో వేసుకొని ఒక 6 గంటలు లేకపోతే ఒక హోల్ నైట్ అంతా పర్మెంటేషన్కు పక్కన పెట్టుకుందాం. చూడండి, ఇట్లా మెత్తగా పట్టుకోవాలి పేస్ట్. ఇట్లా మంచిగా కలిపేసి మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు చూడండి, ఒక 6 గంటల తర్వాత తీస్తే ఎంత మంచిగా పర్మెంట్ అయిందో. ఇప్పుడు దీంతో మనం పుల్లట్లు వేసుకుందాం. ముందు దీంట్లో ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకుందాం. ఒక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి వేడైనాక ఆయిల్ వేసి ఇప్పుడు పుల్లట్లు వేసుకుందాం. దాని మీద గార్నిష్ కోసం మనం కొత్తిమీర, క్యారెట్, మన ఇష్టం ఏం వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కొత్తిమీర, క్యారెట్ వేసాను. దాన్ని మూత పెట్టేసి మంచిగా 2 పక్కల మంచిగా కాల్చుకుందాం. చూడండి ఎంత బాగా కాలిందో. ఇప్పుడు తిప్పేసుకుందాం మంచిగా. మంట సిమ్లోనే పెట్టుకొని కాల్చుకోవాలి.